అందరికీ ఓం నమ శివాయ. ఈ ఆంటీకి అయితే వయసుతో పని లేదు, డబ్బులు ఇస్తే చాలు ఎవరికైనా పడక సుఖం ఇస్తుంది. అయితే పిల్లలకు తెలియకుండా అయితే ఈమె అయితే వ్యభిచారం చేస్తోంది. పిల్లలకు తెలియదు అనమాట. అసలు ఈ ఆంటీ ఎందుకు చేస్తుందో, ఒళ్ళు కొవ్వెక్కి చేస్తుందా లేదంటే ఇంట్లో గడవక చేస్తుందా ఇలాంటి పని అసలు మీరు ఈ వీడియో ఫుల్ దాకా చూసి ఆంటీ చేసేది రాంగా రైటా మీరే కామెంట్ చేయాలి. మీకే వదిలేస్తున్నా, నాకైతే తెలీదు. అయితే ఏమైందంటే ఈ ఆంటీకి అయితే ముగ్గురు అమ్మాయిలే అనమాట. వాళ్ళకు పెళ్ళిళ్ళైనాయి, పిల్లలకు అంటే వీళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టిరు అనమాట. మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ సంసారాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ మంచిగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. రీసెంట్గానే అంకుల్ అయితే చనిపోయిండు అనమాట. ఇంకా అంకుల్ చనిపోయినాక అప్పుడప్పుడు ఇంకా పిల్లలు ఇంటికి వస్తూ ఉంటారు పండుగలకని, లేదంటే ఇంక ఇలాగే చూసిపోవాలని పిల్లలకు హాలిడేస్ అని అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోతూ ఉంటారు. ఇంకా ఎన్నో అన్నీ అయితే ఖర్చు అవుతూ ఉంటాయి. అట్లా ఒకరు తప్పించి ఇంకొకరు వస్తూ ఉంటారనమాట. ఎట్లాగో అమ్మ ఒక్కతే కదా, నాన్న లేడు కదా, నాన్న అంటే చనిపోయిండు కదా అనేసి ఇంకా వాళ్ళు ఒకరు తప్పించి ఒకరు వచ్చేవాళ్ళు అనమాట. ఇట్లా ఆమెకు కొంచెం ఖర్చు అయితే అయ్యేది. కానీ మనము కష్టపడి ఏమన్నా పని చేసుకుంటే ఖచ్చితంగా కూలి పని అయితే చేసుకుంటే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. కాకపోతే ఆంటీ ఏం చేసిందంటే కూలి పనికి పోకుండా కొన్ని రోజులు అయితే ఇంట్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు భర్త చనిపోయింది కాబట్టి ఆ బాధలో ఇంట్లోనే ఉన్నది కొన్ని రోజులు. ఆ తర్వాత కొంతమంది అయితే ఆంటీకి అయితే పరిచయం అయినరు. ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు భర్త లేని వాళ్ళకు భర్త లేని వాళ్ళే పరిచయం అవుతారు. అట్లా పరిచయం అయ్యి ఇలా చేసుకోవాలి, అలా చేయాలి, ఎంత కూలి పనికి పోయినా ఏం రావు, ముగ్గురు అమ్మాయిలు ఇంటికి వచ్చిపోతూ ఉంటే వాళ్ళ ఖర్చులు ఎవరు చూసుకుంటారు, వాళ్ళకు ఓడి బియ్యాలు పోయాలంటే వాళ్ళకు బట్టలు తేవాలి, మన వాళ్ళకు బట్టలు తేవాలి, ఇంటికి వస్తే పండుగకు వస్తే కొత్త బట్టలు ఇప్పించాలి, వాళ్ళకి ఇంతో అంత పిల్లలకు ఖర్చులకు ఇవ్వాలి. ఇంకా అదొకటి ఇదొకటి ఆమెకైతే చెప్పి ఆమెకైతే ఎక్కించినారు అనమాట. ఇంకా మనం ఎంత పని చేసినా వేస్ట్, ఇలా చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, ఇలా చేయాలి అలా చేయాలని ఆంటీకి నేర్పించినారు. ఇంక ఈ ఆంటీ కూడా ఏం మరి ఇంకా ముందు ఏం ఆలోచించకుండా, అంటే తెలిస్తే మా అల్లుళ్ళకు మా కూతుర్లకు తెలిస్తే ఏమనుకుంటారు, ఇలాంటి పని చేయొద్దు, ఈ వయసులో తప్పు కదా, ఈ వయసు నా వయసు ఏంది, చేసే పనులు ఏంది, వీళ్ళు చెప్పేది ఏందని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆంటీ ఇంకా వాళ్ళు చెప్పేదాన్ని వినదనమాట. ఆంటీ ఎందుకు అక్కడ లొంగిపోయిందంటే ఇంత డబ్బు వస్తుంది, మనం కూలి చేస్తే ఇంతే పైసలు వస్తాయి, కానీ ఈ పని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయని ఆంటీకి అయితే డబ్బాష అయితే చూపించినారు. ఇంకా ఆంటీ ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళతో పోయి ఇంకా అలాంటి పనులు అయితే చేసేదన్నమాట. అట్లా కొన్ని రోజులు అయితే గడిచిపోయింది. ఇంకా ఎన్నిసార్లు కూలి పనికి పోదామన్నా ఆంటీ ఒళ్ళు వంగకపోయేదనమాట. ఎందుకంటే ఈ ఆంటీ ఈ పనికి సుఖపడ్డది. ఇంకా ఏమాత్రం ఆమె బాడీ అలసకుండా చేయకుండా చేసుకుంటూ ఉందనమాట. ఇప్పుడు కూలి పనికి వెళ్ళాలంటే బాడీ అంతా అలసిపోతుంది, బాడీ సహకరించాలి కదా. అందుకని ఇంకా ఆమె పూర్తిగా దానిపైననే వదిలేసి ఇంక ఇదే పని చేసుకుంటా, ఇదే దాంతో ఇంకొచ్చిన డబ్బులతో పిల్లలకు చూపించుకుంటా, పిల్లలకు చేసుకుంటూ ఉండేదన్నమాట. నాకు తెలీదు, మీకే వదిలేస్తున్నాను, కామెంట్ చేయండి అని ఎందుకన్నానంటే ఈమె చేసిన కష్టం ఈమె ఏదో, అంటే ఈమె వ్యభిచారం చేస్తుంది కరెక్టే, కానీ ఈమె చేసింది ఈమె ఏమైనా తింటుంది, తాగుతుంది, తిరుగుతుంది అంటే అలా లేదు. ఓన్లీ వచ్చిన పైసలతో ఏం చేస్తుందంటే ఆ పిల్లలకు అంటే ఒడిబియ్యాలని, లేదంటే మనమలకు బట్టలన్నీ, పండుగ ఖర్చు అన్ని, అల్లుండ్లు ఇంటికి వచ్చినప్పుడు కూర నార, తర్వాత ఇంకేంది మందు, సుక్క మందు అంటారు కదా, ఇంకా అవన్నీ చూసుకునేది అనమాట. వాళ్ళకి ఏ లోటు లేకుండా ఆమెకు శాతనైనంత చూసుకునేది, అంటే ఈ పని చేసి చూసుకునేది అనమాట. అందుకే నాకు తెలీదు అన్నాను. వాళ్ళకే పెట్టింది, కానీ ఇలా చేయకుండా ఆమె బయట కూలి పనికి పోయి చేసుకొని వచ్చిన దాంట్లో నా దగ్గర ఇంత ఉంది అమ్మ అని వాళ్ళకి చెప్పుకుంటే, వాళ్ళకి పెడితే ఎవ్వరు ఏమనరు. ఏ కూతురు నాకు ఇంత పెట్టాలి అని ఎవ్వరు అడగరు. ఉంటే పెట్టించుకుంటారు, లేదంటే అడగరు కూడా అని నేనైతే. అందుకే నాకైతే ఎందుకో రాంగ్ అనిపించింది ఇది. ఆమె చేసే పని అంటే కూలి పనికి పోయి కూడా నడుపుకోవచ్చు, కానీ ఇలాంటి పని చేయడం అయితే రాంగే అనిపించింది. అందుకే మీకే వదిలేస్తున్నా, మీరు కామెంట్ చేయాలి రైటా రాంగ్ అనేసి. అయితే ఆమె అయితే అలా చేసుకుంటూ పోయేది. ఒకరోజు అయితే మామూలుగా అయితే అంటే
వాళ్ళ చిన్న కూతురికి ఒక అబ్బాయి బండి మీద పోతా ఉంటే చూసిందనమాట. ఎందుకమ్మా ఇలా వెళ్ళావు అని అంటే, ఏం లేదమ్మా మామూలు పనికి వెళ్ళాను, పని మీద వెళ్ళాను అది ఇది అని చెప్పింది. ఇంకా ఊళ్ళో వాళ్ళకి కూడా కొంచెం మెల్లమెల్లగా తెలిసి పిల్లలతో అనడం చేయడం కూడా అడిగిర్రు, అంటే చెప్పేవాళ్ళు. ఇంకా ఆ తల్లిని అడిగితే లేదమ్మా నేను చేయలేదు అని అన్నారు. కానీ ఇంకా పిల్లలకైతే ఇప్పటివరకు అయితే క్లారిటీగా తెలీదు ఆమె చేస్తుందా చేయట్లేదని. కానీ ఊళ్ళో వాళ్ళకి తెలుసు, ఆమెకు తెలుసు ఏం పని చేస్తుందో. కానీ దయచేసి ఇలాంటి పని చేయకండి. ఎవరైనా సరే పిల్లలను పోషించుకోవాలంటే మనము రెక్కల కష్టం చేసుకొని పిల్లలను పోషించుకోవాలి. మన శాత కాకపోతే అమ్మ నా దగ్గర లేదు, నేను చేయలేకపోతున్నా, నా బాడీ సహకరిస్తలేదు, నాకు ఇన్ని రోజులు పెట్టాను ఇంకా నా వల్ల కాదు ఏమనుకోవద్దు అనేసి వాళ్ళకు నచ్చ చెప్పుకుంటే వాళ్ళు ఏమనరు. ఇప్పుడు అల్లుళ్ళు ఏమనరు, కూతుర్లు ఏమనరు. మీరు ఇలాంటి పనులు చేసి వాళ్ళకి పెట్టి రేపు తెలిసినాక మిమ్మల్ని అని మిమ్మల్ని ఉంచేస్తారు. అంటే మీతో ఇలాంటి బతికేంది అని మిమ్మల్ని అంటారు. మా అత్త నాకు ఇంత పెట్టింది, మా అమ్మ నాకు ఇంత పెట్టింది, ఈ పని చేసి నాకే పెట్టింది కదా, ఆమె తినలేదు కదా అని ఎవ్వరూ అనరు. తప్పుని తప్పే అంటారు. నువ్వు తప్పు చేసి ఎన్ని కోట్లు సంపాదించినా ఆ కోట్లు ఉన్నాయి అని ఎవ్వరు అనరు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి తప్పే అంటారు, రైట్ అని ఎవ్వరు అనరు. అందుకే చేసే పని ఏదో నిజాయితీగా చేసి నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి. ఇలాంటి పనులు ఎవ్వరూ చేయకండి. చిన్న వాళ్ళతో డబ్బులు ఇస్తే చిన్న వాళ్ళతో కూడా వెళ్తున్నారంటే, నీ కొడుకు వయసు, నీ మన్మన్ల వయసు ఉన్న వాళ్ళతో కూడా వెళ్తే ఎంత గలీజ్గా ఉంటుంది. అది జీవితానికే మచ్చ అనమాట. అసలు నిజంగా అలాంటి బ్రతుకు ఉండి కూడా లాభం లేదు అనిపిస్తుంది నాకు. అట్లా వయసుతో సంబంధం లేకుండా వెళ్ళడం కూడా. అందుకే దయచేసి ఎవ్వరు ఇలాంటి పని చేయకండి, పిచ్చి పని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్.